గొలియాతు పెట్టలేకపోతున్నాడు, యుద్ధరంగంలో గొలియాతు లేపేద్దాం అన్నాడు దావీదు. మొత్తానికి లేపేశాడు. లేపే ముందు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు 5 రాళ్ళు లేరు. ఈ చూసినాడు అంటాడు 5 రాళ్ళు ఎందుకు అంటాడు. ఒకవేళ ఒక రాయి మిస్ అయితే ఇంకొక రాయితో చంపేద్దామనా, అంతగా నీకు సిద్ధపడి ఉందా అని అడగనంట. అది కాదు నా ఉద్దేశం, అది కాదు. ఆడిపోతే వాడి దగ్గర 4 అన్నదమ్ములు ఆడొస్తారు, వాడు లేపడానికి ఈ 4 రాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పు. అంటే ఎంత సిద్ధపడ్డాడు తెలుసు దావీదు. ఈ 4 రాళ్ళు ఒక ఇది మిస్ అయితే ఇంకోటి కాదు, ఈ ప్రార్థన మిస్ అయితే ఇంకో ప్రార్థన కాదు వచ్చేది ఆయన. ఈ ప్రార్థన రావాలి, ఆ ప్రార్థన కూడా రావాలి. హల్లెలూయా. ఒక్క రాయి మిస్ అయితే ఆ అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఒక రాయితో గొలియాతు లేచిపోవాలి. ఒకవేళ మా అన్నను తప్పారని వాడికి 5 అన్నదమ్ములు అంట మొత్తం వాళ్ళు 4 వస్తే కనుక 4 రాళ్ళతో వాళ్ళని తప్పారు. దేవుని స్తోత్రం. అంత సిద్ధపడ్డాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ సిద్ధపాటు ఉంటేనే మనకి ఎప్పుడు మన దీపాలు వెలుగుతాయి. ఆమేన్ హల్లెలూయా.